చిన్న చిన్న కోరికల కోసం, చిన్న చిన్న తప్పుల కోసం వాళ్ళ ఎంటైర్ లైఫ్ని తాకట్టు పెట్టుకుంటారు. తెలియదు వాళ్ళకి, నేను ఈ తప్పు చేసేటప్పుడు నా జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తుందేమో అని తెలియదు. మీరు చూసారా, చాలాసార్లు చిన్నదే, ఒక చిన్న మెసేజ్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పంపించింది. ఆ చిన్న మెసేజ్ని దాచిపెట్టడానికి 100 అబద్ధాలు అనింది భర్తతో. ఆ భర్తకి అనుమానం వచ్చి ఇంకేదో జరిగిపోయిందని ఆ భర్త తెలిసి తను ఏం చేయాలా బాబు అని ఏదో దాచిపెడుతున్నాను ఆలోచించి తను వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. తన భర్త చచ్చిపోయాడని తెలిసి ఏం సూసైడ్ చేసుకుంది. మీరు ఆలోచించండి, చిన్న SMS అంతే 2 ప్రాణాలను బలి తీసింది. మనం ఏమనుకుంటాం అంటే ఇదేం పెద్ద విషయం కాదనుకుంటాం. ఒంటరిగా ఉండి నువ్వేం ఆలోచిస్తున్నావు అనేదే నువ్వు. అందరిలో ఉన్నప్పుడు నువ్వు కాదు, ఒక్కటిగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావు అన్నదే నువ్వు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించే నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోగలిగితే, నిన్ను నువ్వు దేవుని వైపు డైవర్ట్ చేసుకోగలిగితే, నువ్వు శక్తివంతంగా నీ జీవితాన్ని నువ్వు గెలవగలుగుతావు. అప్పుడు గెలవకుండా అందరూ ఉన్నప్పుడు నేను మంచిదాన్ని అని బిల్డప్ ఇచ్చావంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఘోరంగా ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏంటన్నది అర్థం చేసుకొని మన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. ఇంకొకళ్ళని చూసి వాళ్ళ ముందు మనం డాంబికాలకు పోయి మనల్ని మనం హెచ్చించుకుని, లేదా వాళ్ళు ఏదో అనుకుంటారని మన తప్పుని కప్పెట్టుకుని ఏదైతే ఆ ప్రవర్తన ఉంటుందో అది నువ్వు కాదు. ఇట్స్ ఎ ప్రిటెండింగ్.